బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 ఏళ్ల బిడ్డ చూడగానే ముద్దొచ్చి పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస మణికంఠ కాలనీకి చెందిన లోహిత్ ను గత నెల 17న ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో వీధి కుక్క దాడి చేసి ఛాతీపై కరిచింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. తర్వాత గాయాల నుంచి కోలుకున్నాడు. ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురవగా కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు రవలి, ఈశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. కొత్త వలసలో జరిగిన ఈ విషాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, కొత్త వలసలో ఇటు వీధి కుక్కల బారిన పడి అయితే ఒక బాలుడు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? దశాలని పార్వతీపురం పట్టణంలో అయితే గత సాయంత్రం అయితే విషాదకర ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. దాదాపు లోహిత్ 4 సంవత్సరాల వయసు కలిగిన లోహిత్ కొత్త వలస ప్రాంతం పార్వతీపురం పట్టణంలో అయితే కొత్త వలస ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మణికంఠ కాలనీకి చెందిన లోహిత్ గత 17వ తారీఖున అయితే ఇంటి బయట ఆడుకున్న సమయంలో వీధి కుక్కలు అయితే ఒకసారిగా దాడి చేయడంతో ఛాతి పైన అలానే ముఖం పైన కొన్ని ఘాట్లు పడే విధంగా ఉండడం, వెంటనే దానికి ఫస్ట్ ఎయిడ్ గా అయితే అక్కడ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించిన తర్వాత తను ప్రస్తుతం కోలుకున్నాడనే ఉద్దేశంతో మళ్ళా తిరిగి హాస్పిటల్ ను డిశ్చార్జ్ చేసి మామూలుగా తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. తను చూడడానికి అయితే చాలా ఆకర్షణగా, చాలా ముద్దుగా ఉండడం, 4 ఏళ్ల బాలుడు అయితే వీధి మొత్తానికి కూడా అందరికీ కూడా సుపరిచితుడిగా ఉండడం కూడా అక్కడ స్థానికంగా ప్రజలంతా కూడా ఇప్పుడు ఆ బాలుడు లేడనే విషయాన్ని తెలుసుకొని అయితే చాలా మంది అయితే బాధపడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆ యొక్క ఘటన జరిగిన తర్వాత వినాయక చవితి సంబరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే నృత్యాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా అయితే తనకి ఈ యొక్క ఇబ్బంది ఏమీ లేదు అనుకుని అయితే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ నీరు పడినా లేకపోయినా దాదాపు చిన్న వర్షం పడినా కూడా భయపడుతూ ఎంతో వణికిపోతున్న పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అయితే దారిలోనే తన యొక్క ప్రాణాలు నిన్న సాయంత్రం అయితే విడిచిన పరిస్థితి ఉండడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఎంతగానో తీవ్రంగా అయితే ఆవేదన అయితే గురవుతూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా వీధి కుక్కల బారిన పడి దాదాపు ఇప్పటికే ఎన్నో గాయాలు అవుతున్నాయి. కానీ అతి చిన్నారి బాలుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇలా ఆ బాలుడికి ఇలా జరగడంతో ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అలానే ఈ ఎవరైతే శానిటైజేషన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది కూడా ఎప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే స్థానికంగా ప్రజలు కోరుకోవడమే జరుగుతుంది. అలా ఎక్కడికక్కడ ఈ కుక్కల్ని వీధిలో సంచరిస్తూ చాలా అధికంగా కుక్కలు కావడం, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ దానికి సంబంధించి పక్కకు తీసుకొచ్చి పక్కన పెట్టే ప్రయత్నంలో వీధుల్లో వదిలేస్తున్నారు. అంటే హై క్లాస్ ఏరియాస్ లో ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే అక్కడ తీసుకొచ్చి ఈ స్లమ్ ఏరియాస్ లో అంటే తక్కువగా ఎక్కువ మంది జనాలు నివసించే ప్రాంతంలోకి అయితే ఈ యొక్క వీధి కుక్కలు తీసుకెట్టడంతో పిల్లలంతా కూడా నిత్యం కూడా రోడ్లపైన ఆడుకునే సమయంలో వాళ్ళపైన ఇలా కుక్కలు దాడులు చేయడం అయితే తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు. ఇప్పటికైనా సరే స్థానికంగా ఆ యొక్క వీధి కుక్కలను అయితే హతమార్చమని కానీ లేకపోతే వాటిని ఎక్కడైనా పెట్టమని అయితే చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఈ దరిదాపుల్లో కాకుండా వాటిని అడవుల్లో కానీ పొలాల వైపు కానీ విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయానికి ప్రజలైతే కోరుకునే పరిస్థితి అయితే ఉంది. లోహిత్ మరణించడంతో అయితే స్థానికంగా ప్రజలంతా కూడా తీవ్రంగా అయితే ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ సిబ్బంది అయితే దీనిపై చర్యలు తీసుకోవాలని అయితే పార్వతీపురంతో పాటు దాదాపు ప్రజా సంఘాలు కూడా కోరుకుంటున్నాయి. సూర్యప్రకాష్, అంటే 15 రోజుల ముందు ఈ బాలుడిపై అయితే వీధి కుక్క దాడి చేసి ఛాతిపై కరిచినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బట్ అక్కడ వైద్యులు ఏమని చెప్పారు, తల్లిదండ్రులు ఏమంటున్నారు?
అంటే ఆల్ ఆఫ్ ది సడన్ 15 రోజుల తర్వాత ఇలా అవడం, బాలుడు మరణించడం? అంటే ఇది ఒక ర్యాబిస్ వ్యాధి అనేది లోపల ఉంది. ఇందులో వైద్యుల లోపం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వెంటనే వాళ్ళు పరీక్షలు చేసి లోపల ఏమైనా లోపం ఉందని తెలుసుకొని వాటికి సంబంధించి ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్లనే ఈ యొక్క బారిన అంటే ఇది లోపల మరింత వ్యాప్తి చెంది బాడీ మొత్తం కూడా కలిస్తే ర్యాబిస్ వ్యాధి అనేది లోపల వచ్చిందనే విషయాన్ని అయితే స్థానికంగా పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ ఇదంతా ఒకటైతే అసలు వీధి కుక్కల బారిన పడి ఇలా చనిపోవడంతో అయితే స్థానికంగా ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికైనా సరే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలని, అలానే 15 రోజుల క్రితం జరిగింది అసలు వీధి కుక్కల బారిన పడి ఈ యొక్క ర్యాబిస్ వ్యాధి వల్ల తన యొక్క కుమారుడు మరణించాడనే వార్తను కూడా వాళ్ళు సహించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజు ట్రీట్మెంట్ తీసుకెళ్ళినప్పుడు కనీసం ఆ డాక్టర్స్ ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో డిశ్చార్జ్ చేసేటప్పుడు మరోసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలియజేయకుండా సరైన టెస్టులు చేయకుండా డిశ్చార్జ్ చేసిన తర్వాత స్థానికంగా వర్షానికి కానీ ఇలా దాదాపు అంటే పూర్తిగా క్యూర్ అయిపోయిందన్న విషయంతోనే తను పూర్తిగా స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని పరిశీలించాల్సిన డాక్టర్స్ కావచ్చు, అలానే ఈ యొక్క ఎవరైతే డిశ్చార్జ్ చేసిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సరైన పరీక్షలు చేయకపోవడం వల్లే తన యొక్క కుమారుని కోల్పోయానైతే తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్యప్రకాష్, మరి ఇప్పటికైనా కొత్త వలసలో ఇటు వీధి కుక్కల వలన ఇలాంటి ఘటన జరిగింది. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికీ కూడా పార్వతీపురం పట్టణం ప్రాంతంలో అయితే దాదాపు అక్కడ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉంటుందో ఆ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా కుక్కలు ఉంటాయి. అంటే స్వాగత సుమాంజలి పలికే ప్రాంతం కూడాను ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఉండడంతో అక్కడ అత్యధికంగా కుక్కలు ఉంటాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని ఈ యొక్క కొత్త వలస కావచ్చు, అలానే బైపాస్ కాలనీ రోడ్స్ కావచ్చు, లేకపోతే వివేకానంద కాలనీ, ఈ యొక్క కాలనీలన్నీ కూడా ఆ డంపింగ్ యార్డ్ దగ్గరలో ఉండడంతో నిత్యం కూడా అక్కడ కుక్కలు సంచరిస్తూ ఉంటాయి. దాని మీద చర్యలు తీసుకోమని ఎన్నోసార్లు కలెక్టరేట్ కావచ్చు, అలానే మున్సిపాలిటీ ఆఫీసులకు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు స్పందించకపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా స్పందించాలని అయితే ఎంతో మంది అయితే ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. నిన్న జరిగిన ఘటన పైన అయితే మున్సిపల్ ఆఫీస్ లో ఈరోజు ఉదయం ధర్నా చేయడానికి అయితే తల్లిదండ్రులతో పాటు వారి యొక్క సంబంధితులు కూడా వెళ్లి ధర్నా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి అధికారులను అడిగిన తర్వాత ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరోసారి ఇటువంటివి జరగకుండా కుక్కలను అయితే పక్కగా వీధి కుక్కలన్నింటిని కూడా దూర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ దీనికి కాంపిటీషన్ కూడా ప్రజా సంఘాలు అయితే కోరుతున్నాయి. అది ఎంతవరకు అవుతుందనే విషయాన్ని అయితే ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.